ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. అక్క, మాకు ఓపెన్ పోర్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి, మచ్చలు ఎక్కువగా ఉన్నాయి, సో వీటికి ఏదైనా ఒక బెస్ట్ సొల్యూషన్ చెప్పండి అని అడుగుతున్నారు. ఓపెన్ పోర్స్ అనేవి ఫేస్ మీద ఉంటే మన ఫేస్ అనేది చూడడానికి అందంగా కనిపించదు. సో ఏం అప్లై చేసినా పోర్స్ లోపలికి అనేది వెళ్ళిపోతుంది. సో దాని ద్వారా మనకి స్కిన్ అనేది ఎక్కువగా డ్యామేజ్ అయిపోతుంది. ఓపెన్ పోర్స్ని క్లోజ్ చేయడానికి, అలాగే ఓపెన్ పోర్స్ అనేవి అసలు మనకు కనపడకుండా ఉండడానికి నేను ఒక సూపర్ అండ్ పవర్ఫుల్ రెమెడీని చెప్తాను. ఓపెన్ పోర్స్ని రిమూవ్ చేయడంతో పాటుగా మన ఫేస్ కూడా చాలా గ్లోగా ఉంటుంది, ట్యాన్ కూడా రిమూవ్ అవుతుంది. చాలా సింపుల్ అండ్ ఈజీ రెమెడీ, తప్పకుండా ట్రై చేయండి. నిజంగా చెప్తున్నాను, ఇది పవర్ఫుల్గా హెల్ప్ అవుతుంది. ఎన్నెన్నో ట్రై చేసి ఉండొచ్చు, బట్ ఈ చిన్న రెమెడీ ట్రై చేయండి. డైలీ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ వారంలో ఒక్కసారి ఈ చిన్న పని చేయండి. మీకు ఓపెన్ పోర్స్ ఎంత ఎక్కువగా ఉన్నా సరే మటుమాయం అవుతాయి అన్నమాట. ఇంకా లేట్ చేయొద్దు, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మొదటిసారిగా మన ఛానల్ ఏమైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది, మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. లేట్ చేయకుండా వీడియో ఏంటో చూద్దాం రండి. ఈ రెమెడీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం ఒక బౌల్ తీసుకోవాలి. ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పెరుగు అనమాట. 1 స్పూన్ పెరుగు అనేది యాడ్ చేసుకోవాలి. అందులో 1 స్పూన్ హనీ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఒక మసాజ్ అనమాట, మసాజ్ క్రీమ్ అనేది మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం ఇప్పుడు. సో బాగా మిక్స్ చేసుకుంటే సూపర్ సింపుల్ మసాజ్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. పెరుగుని యూస్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే, మనకి పెరుగులో విటమిన్స్ మినరల్స్ ఉంటాయి. పెరుగులో మనకి విటమిన్ సి ఉంటుంది, అలాగే విటమిన్ డి ఉంటుంది, ఏ ఉంటుంది. సో ఇలా ఎన్నో పోషకాలు ఉంటాయి, మన స్కిన్కి చాలా మంచిది. ముఖ్యంగా పెరుగులో మనకి లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. సో డెడ్ స్కిన్ రిమూవ్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. అలాగే ముడతలు అనేవి రాకుండా చేయడానికి లాక్టిక్ యాసిడ్ అనేది సూపర్గా హెల్ప్ అవుతుంది. స్కిన్ కూడా చాలా మృదువుగా ఉంటుంది. అలాగే మన స్కిన్ మీద ఏర్పడిన మొటిమలు, మచ్చల్ని అన్నిటినీ క్లియర్ చేస్తుంది అనమాట. సో హనీ కూడా యూస్ చేస్తాం స్కిన్ని హైడ్రేటింగ్గా చేయడానికి, స్కిన్ మీద ఫోర్స్ని తగ్గించడానికి, స్కిన్ బ్రైట్గా ఉండడానికి, మన స్కిన్ అనేది క్లియర్గా ఉండడానికి మనకి హనీ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో హనీ వల్ల మాకు ప్రాబ్లం ఉంది అనుకున్న వాళ్ళు హనీ ప్లేస్లో మీరు కావాలనుకుంటే షుగర్ పౌడర్ అనేది యూస్ చేయండి. సో వీలైనంత వరకు కూడా మీరు హనీ యూస్ చేయడానికే ట్రై చేయండి. బట్ ఆల్టర్నేట్ కావాలి అనుకున్న వాళ్ళు షుగర్ పౌడర్ని అయితే మీరు యూస్ చేయొచ్చు. ఇక్కడ నా ఫేస్ మీద నేను ఒక 5 మినిట్స్ అనేది మసాజ్ చేస్తున్నాను అనమాట. సో ఫేస్కే కాదు, మనం నెక్ కూడా చేసుకోవచ్చు. ఈ మసాజ్ అనేది మనం ఎంత మసాజ్ చేస్తే మన స్కిన్ అనేది అంత గ్లోగా ఉంటుంది. ఇక్కడ నా స్కిన్ మీద మసాజ్ చేసేటప్పుడు రిజల్ట్ కూడా మీరు చూడవచ్చు, చాలా చాలా గ్లోగా అనిపిస్తుంది. అలాగే స్కిన్ చాలా స్మూత్గా హైడ్రేట్గా కూడా అనిపిస్తుంది అనమాట. మన పోర్స్ని సింక్ చేయడానికి ఇది సూపర్గా హెల్ప్ అవుతుంది అనమాట. ఎంత లార్జ్ పోర్స్ ఉన్నా సరే క్లోజ్ చేయడానికి ఈ మసాజ్ సూపర్గా హెల్ప్ అవుతుంది. సో మసాజ్ అయిపోయింది. ఇప్పుడు ప్యాక్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి యాడ్ చేసుకోవాలి. ఓకే, ముల్తానీ మట్టి తర్వాత ఇందులో నేను చిటికెడు వైల్డ్ టర్మరిక్ని యాడ్ చేస్తున్నాను, పించ్ ఆఫ్ అనమాట. సో మీరు కావాలి అనుకుంటే కిచెన్లో ఉండే పసుపైన యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. తర్వాత 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ని యాడ్ చేస్తున్నాను. లెమన్ జ్యూస్ ప్లేస్లో కావాలనుకుంటే పొటాటో జ్యూస్ కానీ టమాటో జ్యూస్ కానీ మీరు యూస్ చేయొచ్చు. ఓకే, తర్వాత ఇందులో పెరుగు అనేది యాడ్ చేస్తున్నాను అనమాట. 2 స్పూన్స్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీరు పెరుగు అనేది స్కిప్ చేయాలి అనుకుంటే పెరుగు ప్లేస్లో రోజ్ వాటర్ని కూడా యూస్ చేయొచ్చు. ముల్తానీ మట్టికి ఆల్టర్నేట్ అనేది వద్దండి. సో ఎందుకంటే ముల్తానీ మట్టే మనకి సూపర్గా హెల్ప్ అవుతుంది ఓపెన్ పోర్స్ని క్లోజ్ చేయడానికి, ట్యాన్ని రిమూవ్ చేయడానికి, మన స్కిన్ని క్లియర్గా ఉంచడానికి హెల్ప్ అవుతుంది. ఓపెన్ పోర్స్ అనేవి ఎక్కువగా ఆయిలీ స్కిన్ వాళ్ళకే వస్తాయి. సో మన ఫేస్ మీద ఎక్సెస్ ఆయిల్ని కంట్రోల్ చేయాలి అని అంటే ముల్తానీ మట్టే సూపర్గా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మసాజ్ అయితే చేసుకున్నాను కదా ముందుగా, ఆ మసాజ్ అనేది అలానే ఉంచేయాలి, వాటర్తో కడగాల్సిన అవసరం లేదు. మసాజ్ చేసుకున్న తర్వాత దాని మీదే మనం ప్యాక్ అనేది అప్లై చేసుకోవాలన్నమాట. సో వాష్ చేసుకున్న ప్రాబ్లం లేదు, బట్ వాష్ చేసుకోకపోయినా ప్రాబ్లం లేదు. సో అందుకే నేను మసాజ్ చేసిన తర్వాత ప్యాక్ అనేది డైరెక్ట్గా అప్లై చేసేస్తున్నాను అనమాట. కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో అప్లై చేసుకోండి.
ఫేస్ మొత్తానికి కూడా ముల్తానీ మట్టి సూపర్గా హెల్ప్ అవుతుందండి. స్కిన్ మీద ఎక్సెస్ ఆయిల్ని కంట్రోల్ చేసి స్కిన్ని ఎప్పుడు కూడా బ్రైట్గా పెడుతుంది. మన స్కిన్ మీద ఎప్పుడైతే ఆయిల్ ఉండదో మన స్కిన్ చాలా క్లియర్గా కనపడుతుంది. పింపుల్స్, యాక్ని ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. సో ఈ ప్యాక్ని ఇప్పుడు మనం థిక్ కన్సిస్టెన్సీలో ఫేస్కి, నెక్కి అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఇది 15 మినిట్స్ అనేది డ్రై అవ్వనివ్వాలి. 15 మినిట్స్ తర్వాత మొత్తం కూడా డ్రై అయిపోయింది. సో ఇప్పుడు నేను వాటర్తో క్లీన్ చేస్తున్నాను చూడండి. వాటర్తో క్లీన్ చేసుకునేటప్పుడే మనకి మంచి రిజల్ట్స్ అయితే వస్తాయన్నమాట. మన ఫేస్ మీద ఉన్న ట్యాన్ మొత్తం కూడా రిమూవ్ అవుతుంది. స్కిన్ చాలా బ్రైట్గా ఉంటుంది. సో మునుపెన్నడూ చూడనంత గ్లోగా కూడా కనపడుతుంది అనమాట. సో వారానికి ఒక్కసారి ఈ ప్యాక్ని ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోండి. మీ స్కిన్ మీద ఎటువంటి సమస్య ఉన్నా, ఓపెన్ పోర్స్ కానీ, పింపుల్స్ కానీ, యాక్ని కానీ, స్పాట్స్ కానీ, స్కార్స్ కానీ, పిగ్మెంటేషన్ కానీ ఎలాంటి సమస్యనైనా సరే మీరు తరిమి కొట్టొచ్చు. సో సింపుల్ ఇంగ్రీడియంట్స్, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. సో వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత నా ఫేస్ మీరు ఇక్కడ చూడొచ్చు. బిఫోర్ అండ్ ఆఫ్టర్కి మనకి మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఎక్కువగా ఓపెన్ పోర్స్తో ఇబ్బంది పడుతున్నాం అనుకున్న వాళ్ళు తప్పకుండా చేయాల్సిన సూపర్ రెమెడీ ఇది. సో మీరు ప్యాక్ అప్లై చేసిన తర్వాత రోజ్ వాటర్ని కూడా మీ డైలీ రొటీన్లో భాగంగా మార్చుకోండి. నైట్ పడుకోబోయే ముందు రోజ్ వాటర్ని యూస్ చేయండి. టోనర్ కింద రోజ్ వాటర్ అనేది అప్లై చేసి ఒక 5 మినిట్స్ అనేది అది డ్రై అయిపోయిన తర్వాత అలోవెరా జెల్ అనేది అప్లై చేసుకోవాలి. టోనర్, మాయిశ్చరైజర్ అనేది ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో మీ స్కిన్ మీద ఫ్యూచర్లో కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రావన్నమాట. టోనర్ ప్లేస్లో మీకు నచ్చిన టోనర్ ఏదైనా యూస్ చేయొచ్చు, రోజ్ వాటరే కాదు. మాయిశ్చరైజర్ కూడా అంతేనండి, మీకు నచ్చిన మాయిశ్చరైజర్ ఏదైనా యూస్ చేయొచ్చు, అలోవెరా జెల్ కాకపోయినా. సో తప్పకుండా టోనర్, మాయిశ్చరైజర్ అనేది డైలీ రొటీన్లో భాగంగా నైట్ పడుకోబోయే ముందు అప్లై చేసుకోండి. మీ ఫేస్ అయితే మునుపెన్నడూ చూడనంత గ్లోగా, మీరు ఎప్పుడు చూడనంత క్లియర్గా మీ ఫేస్ అనేది కనపడుతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ప్యాక్ అనేది మనం వారంలో ఒక్కసారి అప్లై చేసినా సరిపోతుంది. టోనర్ అలాగే మాయిశ్చరైజర్ అనేది డైలీ మనం 2 టైమ్స్ అనేది అప్లై చేయాలి. మార్నింగ్ టైంలో అలాగే నైట్ టైంలో అనమాట. సో ఇలా అప్లై చేయడం వల్ల ఏంటి అని అంటే మన ఫేస్ మీద ఉన్న ఓపెన్ పోర్స్ అన్నీ కూడా క్లోజ్ అవుతాయి. ఫ్యూచర్లో కూడా మన స్కిన్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. పింపుల్స్ కానీ, యాక్ని కానీ, పిగ్మెంటేషన్ కానీ, ఓపెన్ పోర్స్ కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. CTM అనేది ఖచ్చితంగా ఫాలో అయ్యి తీరాల్సిందే. సో టోనరు, మాయిశ్చరైజర్ అనేది మీ చాయిస్ అండి. మీకు నచ్చిన టోనర్ ఏదైనా యూస్ చేయొచ్చు. లేదనుకుంటే టోనర్ ప్లేస్లో నాలాగా రోజ్ వాటర్ కూడా యూస్ చేయొచ్చు. మాయిశ్చరైజర్ ప్లేస్లో మీకు నచ్చిన ఏదైనా మాయిశ్చరైజర్ యూస్ చేయొచ్చు. లేదనుకుంటే అలోవెరా జెల్ అనేది అందరికీ బడ్జెట్లో ఉంటుంది కాబట్టి అలోవెరా జెల్ కూడా మీరు యూస్ చేయొచ్చు. వారంలో ఒక్కసారి ఈ ప్యాక్ని అప్లై చేసి టోనర్, మాయిశ్చరైజర్ యూస్ చేసినట్లయితే మీకు స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. మీ ఓపెన్ పోర్స్ అనేవి క్లోజ్ అయిపోయి మీ స్కిన్ మునుపెన్నడూ చూడనంత గ్లోగా కూడా కనపడుతుంది. తప్పకుండా బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా ట్రై చేయొచ్చు. స్కిన్ నిజంగా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి రిజల్ట్స్ ఎలా ఉన్నాయని చెప్పడం మాత్రం కామెంట్ సెక్షన్లో మర్చిపోవద్దు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసేయండి. లైక్ చేస్తేనే కదా మోటివేషన్గా ఉంటుంది. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.